ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైజాగ్ స్టీల్ ప్లాంట్ బాధితుల దగ్గరికి వెళ్ళి ఓదార్పు యాత్ర చేస్తాడో లేదంటే వాళ్ళని ఓదార్స్తాడో పరామర్శిస్తాడో అనుకుంటే అగైన్ శవరాజకీయమే చేశాడు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. ఈరోజు చేసిన శవరాజకీయం చూసి అసలు జగన్ ఎవరైనా మనిషి అంటారా? శవ రాజకీయంలో అసలు ఇతని స్థాయి ఇంత దిగజారిందా అనిపించింది. ఎందుకంటే నిన్న లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ అక్కడ వైజాగ్ వెళ్ళి స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులని వారి కుటుంబాలని పరామర్శించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. వాస్తవానికి ఆ స్టీల్ ప్లాంట్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వానికి, ఓకే, స్టేట్లో ఉంటుంది కాబట్టి స్టేట్కి కొంత జిఎస్టీ వెళ్తుంది. ఇక స్టీల్ ప్లాంట్ అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం రకం ఉమ్మడిదనంటే భావించాలి. ఇలా భావించాల్సి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి నిన్న కుమారస్వామి ఎవరైతే ఉన్నారో స్టీల్ శాఖ మంత్రి, ఉక్కు శాఖ మంత్రి, ఇమీడియట్గా ఆయన 25 లక్షలు మరణించిన కుటుంబాలకి, క్షతగాత్రులు గాయపడిన వరకు 10 లక్షలు ఇమీడియట్గా అన్నారు. ఆ డబ్బులు వాళ్ళు చెప్పినా కానీ ఇమీడియట్గా రాదు, టైం పట్టింది. బట్ లోకేష్ చొరవ తీసుకొని అప్పటికప్పుడు, దట్ మీన్స్ ఈరోజు మార్నింగ్ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయినాయి, చెట్లు వెళ్ళిపోయినాయి, అధికారులు ఇచ్చారు. తక్షణ సాయం అది, అంతే, తక్షణ సాయం. తర్వాత నిన్న పవన్ కళ్యాణ్ క్లియర్గా ఆ కుటుంబాలను పరామర్శించి, ఆసుపత్రులను పరామర్శించి బయటకు వచ్చి క్లియర్గా చెప్పాడు, ఎవరైతే రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారో అప్రాక్సిమేట్లీ 1,72,00,000 పరిహారం వచ్చింది మీకు. కాంట్రాక్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 45 లక్షల పరిహారం వచ్చింది. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, పర్మనెంట్ అనేది మేమేది చూడం. ఇందులో ఎవరైతే మరణించున్నారో వారి కుటుంబంలో ఒకరికి స్టీల్ ప్లాంట్లో పర్మనెంట్ ఉద్యోగం అన్నారు. వాళ్ళ పిల్లల చదువు బాధ్యతలు మొత్తం మేమే తీసుకుంటామన్నారు. వాళ్ళకి రావాల్సిన ఏవైతే కాంపెన్సేషన్ మొత్తం ఇన్ టైంలో ఇస్తామని చెప్పారు. టైం పట్టింది కదా. నిన్న లోకేష్ క్లియర్గా చెప్పాడు, ఇమ్మీడియట్గా తక్షణ సాయం ఇస్తాం, దెన్ ఒక కమిటీ నియమిస్తాం, ఆ తర్వాత అసలు ఏం జరిగింది ఏంటంటే మొత్తం చూసి బాధితులకి సత్వరమే అందించిన తర్వాత ఆ తర్వాత ఇన్ టైంలో ఇవ్వాల్సింది ఉండేది కదా, అది ఇస్తామని అన్నారు. ఉద్యోగం కావచ్చు, పిల్లలకు సంబంధించి చదువు విషయం కావచ్చు, అది పరిహారం కావచ్చు, ఇదంతా క్లియర్గా చెప్పారు వాళ్ళు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. లోకేష్ అసలు మనిషేనా? లోకేష్ అసలు అలా మాట్లాడతాడేంటి? పరిహారం అసలు ఇచ్చారా? అది లేదని అంటాడు. నేను సూటిగా అడుగుతూ ఉన్నా, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారంలో లేనప్పుడు కానీ ఏ రోజైనా తన జేబు నుంచి ₹1 ఇచ్చాడా? మరలా అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారంలో లేనప్పుడు కానీ ఏ రోజైనా దేనికైనా ఎవరికైనా ₹1 జేబులోంచి ఇచ్చాడో చెప్పండి. లోకేష్, చంద్రబాబు నాయుడు, టీడీపీ ఎన్నోసార్లు వాళ్ళ సొంత డబ్బులను ఇచ్చారు. పవన్ కళ్యాణ్కి తెలియదు. పవన్ కళ్యాణ్ అంటే ఇక దాన ధర్మాల్లో ముందుంటాడు. జగన్ ఏ రోజున ఇచ్చాడు? ఈ రోజు ఏం చేశాడు తెలుసా? అసలు నాకైతే కంపరం ఉంటుందండి. సారీ, ఏమనుకోవద్దు. ఎంత కంపరం ఉంటుందంటే మనిషి అని అసలు ఈ జగన్మోహన్ రెడ్డి అనిపించింది. ఇంత దిగజారెడ్డి ఏంటో అనిపించింది. లోకేష్ ముందు అసలు నీ స్థాయి ఏంటి జగన్ అనిపించింది. ఏమన్నట్టు తెలుసా? సేమ్ మొన్న ఆ మధ్య ఎవరో జగన్మోహన్ రెడ్డిని కలిశారండి. జనాలు గుంపులు కొన్నారు. వాళ్ళు కలిసి, సార్ ఇట్లా ఇంట్లో బాగాలేదు, ఆసుపత్రి ఖర్చులు ఇవన్నీ మా వల్ల అవ్వట్లేదంటే, ఒక 3 సంవత్సరాలు ఆగమ్మా, మనం వచ్చిద్ది, మన ప్రభుత్వం వచ్చింది, అప్పుడు అన్ని చూసుకుందాం అన్నాడు. అవతల అన్నాడు, అప్పుడు వరకు బతకాలి కదా సార్ అన్నాడు. సౌండ్ లేదు. ఇంకో అతను రోడ్ ఎక్స్టెండ్ సమ్ ఎక్కడ ఇల్లు పోయింది. అతను వచ్చేసి అన్నాడు, సరే ఇట్లా ఇల్లు తీసేస్తుంది నాది అన్నాడు. జగన్ ఏమన్నా తెలుసా? 3 సంవత్సరాలు ఆగమ్మా, మనం ప్రభుత్వం వచ్చింది, అప్పుడు ఇల్లు ఇస్తామని అన్నాడు. మరి ఇప్పుడు ఎక్కడ ఉంటారు సార్ నేను అన్నాడు. నో ఆన్సర్. వాళ్ళకి ఎక్కడో చోట ఉపాధి కల్పించాలి, లేదన్నప్పుడు ఉండటానికి వచ్చేసి వసతి కల్పించాలి, ఇవేమీ చేయడు. అంత ఎందుకండి, మొన్న విజయవాడ వరదలప్పుడు ₹1 సాయం ప్రకటించాడు. ఇచ్చాడా? ఇంతవరకు ఇవ్వాల. అదేమంటే వైసీపీ వాళ్ళు ఏమంటారు, ప్రభుత్వానికి ఇస్తే ఏం చేస్తారు మాకు తెలుసులే, మేము అందుకే పులిహార ప్యాకెట్లు పెంచాం, పాల ప్యాకెట్లు పెంచాం, వాటర్ ప్యాకెట్లు పెంచాం, ఈ సొల్లు చెప్పారు. ఇది వాళ్ళ బతుకు. ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు కూడా వాళ్ళ దగ్గర నుంచి ఇచ్చాడు తప్ప ఇతని సైడ్ నుంచి ఇచ్చింది లేదు. ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయండి. ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తూ ఇంత నీచంగా మాట్లాడుతున్నాడంటే ఏమన్నా అసలు ఆ మనిషిని నాకే అడ్డొస్తుంది. కొన్ని పదాలను వాడలేకపోతున్నాను. బట్ నాకు నిజంగా ఏ మనిషి అనిపించింది. నిజంగా ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలో కాదు, ప్రతిపక్షంలో కాదు, రాజకీయంగా యాక్టివ్గా ఉన్నంతకాలం ఏపీకి మనశ్శాంతి అనేది ఉండదండి. నిజంగా ఉండదు, మనశ్శాంతి ఉండదు. నిన్నటికి నిన్న లోకేష్ పరామర్శించడానికి కేజీహెచ్ ఆసుపత్రికి వెళ్తే అక్కడ ఈ వైసీపీ నాయకులు ఉండేసి వాళ్ళు ఏమంటారు, అసలు స్టీల్ ప్లాంట్ తెరవనుంటే అయిపోయింది, మీరు రివైవల్ ఫండ్ అని పట్టుకొచ్చారు, దానివల్ల ఓపెన్ చేశారు,
ఇప్పుడు వచ్చేసి బ్లాక్ జరిగింది, అసలు మీరు ఇదేం చేయకపోతే బతికేవాళ్ళు కదా, ఒరే మనుషులరా అసలు మీరు అనకూడదు. లోకేష్ ఇదే అన్నాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు, చనిపోయింది మీ కుటుంబ సభ్యులు కాదు కదా, అందుకే ఇలా మాట్లాడుతున్నారా, వాళ్ళు పరామర్శించాలి కదా అన్నాడు. దీన్ని పట్టుకొని చనిపోయింది మీ కుటుంబ సభ్యులు కాదు కదా, మీకే పని ఎక్కడ అన్నట్టు లోకేష్ మాట్లాడని చెప్పేసి దాన్ని హైలైట్ చేశారు ఆ సాక్షి వాళ్ళు, వైసీపీ వాళ్ళు. అరే మనుషులేనరా, మానవత్వం అనేది ఉందా? అరే జర్నలిస్ట్ అని నాకు సలసల కాగిపోతుందిరా లోపల, ఏం మనుషులు అసలు వీళ్ళు అని చెప్పేసి. ఇంత దారుణం ఏంటారు అసలు? శవ రాజకీయం అంటే ముందుంటారా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం చేసి అక్కడ క్యాపిటల్ పెట్టాలని అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఆనాడు సీఎస్ ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు చెప్పలా. తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ భూములను వచ్చేసి ప్లాట్లు ఉపయోగించి అమ్ముదామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చూడలా. క్విట్ ప్రోకో ఒప్పందంలో భాగంగా కేంద్రంతో కొన్ని వీళ్ళకి కావాల్సినవి అండ్ కేంద్రంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలకి ఇక్కడ కావాల్సింది అన్నట్టుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేద్దాం చూడలా. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి సొంత గనులు ఉండాలండి, ఇసుక్ కావచ్చు మ్యాంగనీస్ కావచ్చు, ఇవి ఆ గనులు ఎక్స్టెండ్ చేయాల్సింది పోయి ఎక్స్టెండ్ చేయకుండా ఆపేశారు. గుడ్డు మంత్రి అమర్నాథ్ ఉన్నాడా, ఏకంగా పరిశ్రమ శాఖ మంత్రి కూడా చేసినటువంటి అప్పుడు అతను ఉన్నప్పుడే వైజాగ్ సంబంధించి స్టీల్ ప్లాంట్కి ఇసుక కూడా కావాల్సి ఉండింది. ఆ విజయనగరం జిల్లా దగ్గర ఇది నది ఉంటుంది, అక్కడి నుంచి తేవాలి, అది ఎక్స్టెండ్ చేయాలి, వదిలేశారు. ఈరోజు స్టీల్ ప్లాంట్కి సంబంధించి సొంత గనులు లేవు, అన్ని బయట కొనుక్కోవాల్సి వస్తుంది. దానివల్లే మన నాసిరకం మెటీరియల్ వాడటం వల్ల ఈ ఆర్గానిక్ గ్యాస్ అన్నది ఏదైతే ఉందో ఆర్గాన్ గ్యాస్ అది వచ్చేసి యాక్చువల్గా బ్లో అవుతున్నప్పుడు బయటకు వెళ్ళిపోవాలి అది, బట్ ఆ మెటల్ కింద ఉండిపోయింది. ఆ మెటల్ కింద ఉండిపోయినప్పుడు ఈ లిక్విడ్ స్టీల్ ఉంది కదా, దాన్ని తీసుకొని ల్యాండర్లో తీసుకెళ్తున్నప్పుడు ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయింది, దానివల్ల ఈ ప్రమాదం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని పాపాలు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగాయి, అన్ని ఘోరాలు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగాయి. ఎస్ ఒప్పుకుంటా, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే అక్కడ సేఫ్టీకి సంబంధించేసి ఎవరు చర్యలు తీసుకోవట్లేదంట, అది పట్టించుకోవాలా. అండ్ మన లాభాలు వాటిలో ఉందని అన్నారు, బట్ ఎంప్లాయీస్ సరైన జీతాలు రావట్లేదంట, అండ్ పని గంటలు పెరిగినాయంట. అవునన్నా కాదన్నా కానీ ఎంప్లాయీస్ బాగా తగ్గిపోయారు, ఉన్న వాళ్ళ మీద పని భారం పెరిగిపోయింది, అది వీళ్ళు చూసుకోవాలి. ఇప్పుడు కమిటీ వేస్తే కమిటీలు ఇదే చెప్తున్నారు. వీడి యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే సమస్యను సమస్యలా చూడాలి తప్ప సమస్యని శవరాజకం చేద్దాం చూస్తే జగన్మోహన్ రెడ్డిలా తయారవుతారు. సమస్యను సమస్యలా చూస్తే ఒక లోకేష్ లాగా, పవన్ కళ్యాణ్ లాగా, చంద్రబాబు లాగా కనిపిస్తారు. ఈరోజు పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ అక్కడే ఎందుకు ఉన్నారండి? కమిటీ వేసి అధికారితో వచ్చేసి ఎందుకు మాట్లాడుతున్నారండి? అక్కడ ఉన్న భరోసా ఇవ్వాలనే కదా. సింపుల్ అండి, ఒకే ఒకటి. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన తర్వాత అన్నప్పుడు ఇక లోకేష్ పవన్ కళ్యాణ్ కాబట్టి ఆయన చెప్పాల్సింది చెప్పి వీళ్ళు ముందు పెట్టాడు. ఇంకా వెళ్ళండి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళండి, మొత్తం చూసుకోండి అని చెప్పేసి మొత్తం ఈరోజు వాళ్ళే చూస్తున్నారు. హోంమంత్రి అయితే అక్కడే ఉన్నారు, మంత్రులు చాలామంది అక్కడే ఉండి చూసుకున్నారు. మనకు అందుతున్న సమాచారం మేరకు అప్రాక్సిమేట్లీ 120 కోట్ల వర్త్ అక్కడ లాస్ అయింది. ఇప్పుడు 120 కోట్ల వర్త్ ఏదైతే స్టీల్ బెల్ట్ షాప్లో ఇప్పుడు ఒక ల్యాడర్ బ్లాస్ట్ అయింది కదా, అది కాకుండా ఇంకో 5 ఉన్నాయి, వాటిని పని చేయించబోతా ఉన్నారు. ఓవరాల్గా అన్నప్పుడు ఒకే ఒకటండి, జరిగింది ఘోర ప్రమాదం. దీని వెనుక ఎంతోమంది తప్పిదాలు ఉన్నాయి, దీని వెనుక కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం అందరి బాధ్యత ఉంది, అధికారుల బాధ్యత ఉంది. సో అవన్నీ త్వరలో తేలుతాయి. ముందైతే బాధిత కుటుంబాలకు అండగా ఉండాలండి, అది కూటమి ప్రభుత్వం చేస్తుంది. తక్షణ సాయం కింద డబ్బులు మరణించిన 25 కుటుంబాలు, గాయపడలకు 10 లక్షలు అది ఇచ్చేస్తున్నారు. ఇంక ఇంతకు మించి ఏం చేయగలుగుతారండి? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపటం, స్టీల్ ప్లాంట్ లాభాల బాటలో ఉన్నా కానీ దానికి సొంత కరం లేకపోతే ఇక్కడ మైనస్, సో ఆ మైనస్ మీరు భర్తీ చేయాలి, అది చేస్తారా అనుకుంటూ ఉన్నా. ఇక ఇంతమంది నేను చెప్పలేకపోతాను. నిజంగా నాకైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి మాటలు విని మనిషేనా అసలు అతను ఇంత నీచంగా ఘోరంగా అసలు ఎలా ఉంటాడు అనిపించింది. ఒకసారి ఇక నాకు వైఎస్ వివేకానంద రెడ్డి గుర్తొచ్చాడు. సొంత బాబాయిని లేపేసిన వాళ్ళే ఆవిడ శవరాజకీయం చేశారు, నారాసుర రక్త చరిత్ర అన్నారు. సొంత చెల్లిని బయటికి పంపి ఆమె మీద పిచ్చి పిచ్చి కోతలు రాతలు రాస్తుంటే ఎంకరేజ్ చేశారు. సొంత తల్లిని బయటికి పంపి ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఛీ, ఇది వాళ్ళ బతుకు, ఇది ఆ పార్టీ. ఎలారా పార్టీతో ఉన్నారు, ఎలారా మనిషి నాయకుడు అనుకుంటున్నారు? ఇంట్లో భార్య బిడ్డలు అమ్మా నాన్న లేరురా మీకు? మనుషుల్లా బతకంటారా నాయన?